భక్తితో ఏం కోరినా తప్పక తీర్చే దేవుడు భోళాశంకరుడు. చిన్నపాటి జపానికే కోరిన కోరికలు తీర్చే శివుడు తెల్లని అన్నం నైవేద్యంగా పెడితే ఏం వరాలిస్తాడో తెలుసా? అవునండి, తెల్లని అన్నంతో పరమశివుణ్ణి ఈ విధంగా పూజిస్తే అంతులేని సంపద మీ సొంతం అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. తెల్లని అన్నంతో చేసిన పూజలతో అనేక శుభాలను పొందుతారని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. అన్నంతో ఆ భగవంతుని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు తలతూగుతాయట. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులవుతారట. అలాగే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని, తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయట. అంతేకాదు, తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీశనైశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.